హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా సరే, ఎంత డీప్ నెక్ పెట్టినా సరే భుజాలు జారకూడదు, బ్యాక్ సైడు డోరీ కట్టుకోకూడదు. అలా మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే మనం ఏ టిప్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దామండి. ఈ ఒక్క టిప్ కనుక మీకు నేర్చుకున్నారు అంటే కనుక, ఈ చిన్న లాజిక్ పట్టుకుంటే కనుక మీరు ఎవరి బ్లౌజ్కైనా సరే పర్ఫెక్ట్గా సెట్ చేయగలుగుతారు, బాడీకి అద్దినట్టుగా. సరేనండి, ఇప్పుడు సపోజ్ 14 ఇంచీలు పొడవు ఉందనుకోండి. ఎప్పట్లాగానే మనం 1 ఇంచు కలుపుకొని పైనుంచి ఇలాగా 15 ఇంచుల దగ్గరికి మొత్తం బ్లౌజ్ పొడవంతా మార్కింగ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒకసారి 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. డీప్ నెక్ అనేటప్పటికి ఏ సైజ్ వాళ్ళకి డీప్ నెక్లోకి వస్తుంది. సపోజు 32, 30, 34 వీళ్ళు ఉన్నారు. ఒక 34 వరకుని వీళ్ళకి 8 ఇంచెస్ అయినా సరే డీప్ నెక్లోకే వస్తుంది. సరేనండి, 8 ఇంచెస్ అయినా సరే వీళ్ళకి డీప్ నెక్లోకే వస్తుంది. ఆ తర్వాత 36 నుంచి 38, 40 అంతవరకు 10 ఇంచెస్ అయినా సరే వీళ్ళకి డీప్ నెక్లోకే వస్తుంది. అలాగే 42, 44 ఇంకా 46 ఇవన్నీ కూడా 11 ఇంచీల వరకు పెట్టిన ఈ సైజు వాళ్ళకి ఇది డీప్ నెక్, ఈ సైజు వాళ్ళకి ఇది డీప్ నెక్, ఈ సైజు వాళ్ళకి ఇది డీప్ నెక్, ఈ సైజు వాళ్ళకి ఇది డీప్ నెక్. ఇది 40 సైజు వాళ్ళకి 10 ఇంచీలు అన్నది కొంతమందికి డీప్గా అనిపిస్తుంది, కొంతమందికి మీడియంగా అనిపిస్తుంది. ఈ సైజు వాళ్ళకి 10 నుంచి 11 వరకు కూడా డీప్ అని అంటాం. ఇంకా 11.5, 12 వచ్చేటట్టుగా, ఇంకా 11 అంటే ఇది ఓవర్ డీప్లోకి వచ్చేస్తాయి. 11 అన్న డీపే, ఇదంతా డీప్ నెక్లు అనమాట. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి 9 పెట్టి, ఈ సైజు వాళ్ళకి 11, ఈ సైజు వాళ్ళకి 12 ఇలా డీప్ పెంచుకునే కొలది ఓవర్ డీప్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఆ సైజుకి అది డీపు, ఈ సైజుకి ఇది డీపు, ఈ సైజుకి ఈ డీపు. అర్థమైందా? ఇప్పుడు మరి మామూలుగా అయితే కనుక ఇదే 8 ఇంచీలు ఇక్కడ ఈ 8 ఇంచీలు వీళ్ళకి పెడితే షోల్డర్ ఒకలా ఉంటుంది, వీళ్ళకి పెడితే ఇంకొకలా ఉంటుంది. అంటే పెరుగుతూ ఉంటుంది. షోల్డర్ వెడల్పు అనేది పెంచుకుంటాం, డీప్ తగ్గే కొద్దీ షోల్డర్ వెడల్పు అనేది తగ్గించుకుంటాం. ఈ లాజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సరేనండి, ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి, ఈ సైజు వాళ్ళకి, ఈ సైజు వాళ్ళకి మరి ఇది అందరికీ డీప్ నెక్ అయినప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? షోల్డర్ అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. 30, 32, 34 ఉన్న వాళ్ళు 8, 9 ఇంచీల వరకు మనకి డీప్ కావాలని అడిగినప్పుడు వాళ్ళకి 5 ఇంచీలే పెడతారు. సరేనండి, అలాగే 36, 38, 40 సైజు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు 10 ఇంచీలు లేదా 11 ఇంచీల వరకు డీప్ పెట్టండి అంటే వాళ్ళకి 5 ఇంచీలే పెడతాం. అలాగే 42, 44, 46 సైజు వాళ్ళు, పెద్ద సైజు వాళ్ళు వచ్చి 11 ఇంచులు డీప్ పెట్టండి అంటే అప్పుడు వాళ్ళకి 5 ఇంచీలే పెడతాం. అర్థమైంది కదా? ఈ లాజిక్ తెలుసుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది సెట్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఎప్పుడైతే డీప్లోకి పెట్టామో ఈ సైజు వాళ్ళకి, ఈ సైజు వాళ్ళకి కూడా ఆర్మ్ డౌన్ అన్నది 6 ఇంచీలే పెట్టుకుంటాం. ఈ సైజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 42, 44 వరకు కూడా 6.2, ఇంకా 46 నుంచి 6.5 వరకు కూడా పెట్టవచ్చు. అంటే 6 లేదా 6.5, 6.5, 6 నుంచి 6.5 మధ్యలోనే ఈ చంక దింపు అన్నది, ఆర్మ్ డౌన్ అన్నది ఉంటుంది. ఇంకా అంతకన్నా మనకి ముందుకి అంటే 6 కన్నా తగ్గించము, 6.5 కన్నా పెంచము, ఎంత పెద్ద సైజులో అయినా సరే. ఎప్పుడు డీప్ నెక్కలకి, నార్మల్ నెక్కలకి. సరేనా? ఈ 6 ఇంచీల నుంచి ఇప్పుడు ఇక్కడ నేను 6 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, ఒకవేళ మీరు ఇంకా పెద్ద సైజుల్లో ఉండుంటే కనుక 6.5, 6.5 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. 42, 44 వాళ్ళు 6.5, మిగతా వాళ్ళు 6.5 కూడా, అంటే అంతకన్నా 46, 48 చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 6.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను మ్యాక్సిమం అందరికీ సరిపడే 6 ఇంచీలు అన్నది నేను ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేశాను. ఇటువైపు కూడా ఒకసారి 6 ఇంచులకి పెడితే లైన్ మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది. సరేనా? ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా పెట్టినప్పుడు మామూలుగా అయితే కనుక ఎవరి నెక్కకు తగ్గట్టుగా వాళ్ళకి షోల్డర్ పెట్టి ఇక్కడి నుంచి కార్నర్ నుంచి 1.2 అంటే 1.5 ఇంచుకి మనం ఈ రౌండ్ అన్నది, ఆర్మ్ రౌండ్ అన్నది తీస్తాం.
కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షోల్డర్ దానికన్నా మనం బాగా షోల్డర్ని తగ్గించేస్తాం. ఎందుకు అంటే వీళ్ళకి డీప్ నెక్ కాబట్టి. ఈ డీప్ నెక్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడైతే షోల్డర్ని ఇలా తీసుకొచ్చేస్తామో ఈ రౌండ్ అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ హ్యాండ్ అంచు అన్నది బాడీకి సెట్ కాదనమాట. అంటే పైకి రావడము, అక్కడ ఏదో రకంగా ముడతలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ బాడీ అంచు అంటే మనకి బాడీ మీదకి హ్యాండ్ అంచు వచ్చేయడం, హ్యాండ్ కుట్టు అనమాట, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలా కాకుండా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కొద్ది క్లాత్ని ఒక పావించ్ అన్నది ఎక్కువ ఇస్తాం. ఆ కుట్టు దగ్గర కుట్టేటప్పటికి ఏంటంటే మనకి ఆ కుట్టు అన్నది బాడీ మీదకి రాకుండా కరెక్ట్గా చంక భాగం దగ్గరికి వస్తుంది. సరేనా? ఈ 1.5 ఇంచి ఇలా నెమ్మదిగా షేప్ ఇచ్చుకుంటారు. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా నెమ్మదిగా షేప్ ఇచ్చుకుంటారు. చూసా కదా, ఇక్కడ నుంచి ఇలా అంటే షేప్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తే ఇలా షేప్ వెళ్తుంది. సరేనండి? ఇప్పుడు ఇలా షేప్ వెళ్తుంది. ఇప్పుడు మీరు చెస్ట్ లూజ్ ఎంత అయితే అంత, 30కి సంబంధించిన వాళ్ళ, 36కి సంబంధించిన వాళ్ళ, ఈ 46కి సంబంధించిన వాళ్ళ చెస్ట్లో 4వ వంతు 2 ఇంచులు ఖర్చులు, నడుములో 4వ వంతు, డాట్స్కి 1 ఇంచు పెట్టుకుని మళ్ళీ 4వ వంతు తీసుకుంటారు. నడుములో 4వ వంతు ప్లస్ 1 ఇంచు డాట్స్కి తీసుకుని 2 ఇంచులు ఖర్చులకు తీసుకుంటారు. సరేనండి? ఇది ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ కటింగ్ చేసే పద్ధతిలోనే కటింగ్ చేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే బాగా చిన్న సైజుల దగ్గరికి వెళ్ళిపోయామో 2.5 ఇంచీలు అన్నది పెట్టేయచ్చు. ఎప్పుడైనా ఇంకా డౌట్ ఉంటే కనుక ఈ సైజుల్లోని 30, 32 ఆ సైజుల వాళ్ళకి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనా? లేదు ఈ షోల్డర్ సన్నంగానే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేయండి. సరేనండి? అదే ఇంకొకటి 32 సైజ్ వాళ్ళకి 8 కాకుండా నాకు ఫుల్ డీప్ 10 ఇంచీలు కావాలని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి బాగా సన్నంగా ఉంటారు, అయినా సరే నాకు ఫుల్ డీప్ 10 ఇంచీలు కావాలని ఒకవేళ అడిగితే కనుక ఈ 5ని మీరు 4.5 కూడా చేయొచ్చు. అది చాలా రేర్ అనమాట. బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి 10 ఇంచులు డీప్ అంటే పూర్తిగా వీప్ అన్నది ఓపెన్ అయిపోద్ది. అలా పెట్టించుకునే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే కనుక 4.5 కూడా పెట్టవచ్చు. సరేనా? ఇంకా అంతకన్నా తక్కువ వెళ్ళరు ఎప్పుడు బాగా చిన్న సైజులకు వచ్చేటప్పటికి, అంతే. సరేనండి? ఇంకా మెడవెడల్పు 2.5. ఈ 2.5 మెడవెడల్పు అన్నది అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడైనా మీకు భయం వేసినప్పుడు షోల్డర్ బాగా తిన్నుగా అయిపోయి ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారేమో, నచ్చలేదంటారేమో అన్న భయం ఎప్పుడైనా కలిగింది అంటే ఈ చిన్న సైజు వాళ్ళకి మాత్రం 2 ఇంచులు మెడవెడల్పు పెడతాం. మిగతా వాళ్ళందరికీ 2.5 పెట్టుకుంటూ వస్తారు. సరేనండి? ఇంకా డీప్ అనేటప్పటికి ఇలా చివరి వరకు డీప్లోకి వచ్చేస్తాం. ఎప్పుడైనా మీరు ఓవర్ డీప్కి వెళ్ళారు అంటే సపోజు ఈ సైజు వాళ్ళకి ఒక 11 ఇంచుల వరకు మీరు ఓవర్ డీప్లోకి వెళ్ళారు. ఇలా ఓవర్ డీప్లోకి ఎప్పుడైతే వెళ్ళారో మామూలుగా అయితే ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 ఇంచులు వెడల్పు పెట్టి రౌండ్ తీసుకోమని చెప్తాం. అదే ఓవర్ డీప్, నార్మల్ డీప్ కన్నా అతిగా డీప్కి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు అలా 3 ఇంచులు ఎలా తీసుకుంటే ఏమవుతుందంటే వేసుకునేటప్పటికి మొత్తం వీప్ అంతా ఓపెన్ అయిపోయి సైడ్ నుంచి మనకి మెడ అంచు అనేది వెళ్తుంది. దీనివల్ల మీకు భుజాలు జారడం కానీ బ్లౌజ్ పాడవడం కానీ ఏమీ జరగదు. కాకపోతే వీప్ అంతా ఓపెన్గా వస్తుంది అనమాట. అలా వద్దు, డీప్ కావాలి కానీ మరీ సైడ్లకి వెళ్ళిపోకుండా కొద్దిగా ఉండాలి, క్లాత్ అనేది కనిపించాలి, శరీరం అంతా ఓపెన్ కాకుండా అని ఎప్పుడైనా అనిపిస్తే అలాంటి వారికి ఏం చేయాలంటే ఇది 2.5 అన్నప్పుడు బుద్ధిగా చక్కగా ఇక్కడ 2.5 పెట్టేయాలి. ఇంకా అందులో రిస్క్ తీసుకోకూడదు. ఎప్పుడు 11, 11.5, 12 ఇంచులు డీప్కి వెళ్ళిపోయామంటే కనుక ఎంత పెద్ద సైజు వాళ్ళకన్నా ఎంత పెద్ద సైజు అయితే అంత ఓపెన్గా అయిపోద్ది అనమాట. సరేనండి? అందుకని సేమ్ టు సేమ్ ఇలా స్ట్రైట్గానే మార్కింగ్ చేసేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఫుల్గా ఓపెన్గా కావాలా, నార్మల్గా డీప్ కావాలి కానీ ఇలా తిన్నగా వచ్చి డీప్ కావాలా, లేదా పూర్తిగా ఓపెన్ అయిపోయిన డీప్ కావాలని అడగాలి. అలా ఓపెన్గా ఉంది అంటే ఇక్కడ 3 ఇంచుల నుంచి ఇలా వస్తుంది డీపు. లేదు అనుకుంటే శుభ్రంగా 2.5 తీస్తాము, ఇక్కడికి ఇలా డీప్ తీస్తాం. ఈ డీప్ అన్నది మీకు ఈ రౌండ్ అన్నది చిన్న రౌండ్లా కనిపించిందా? ఈ 2.5 ఇంచులే తీసుకునేటప్పటికి మీకు ఈ రౌండ్ చిన్నగా కనిపిస్తుంది. కానీ బ్లౌజ్ కుట్టి బాడీ మీదకి వేసుకునేటప్పటికి మొత్తం వీప్ అంతా ఓపెన్ అయినట్టుగా వస్తుంది. ఎందుకంటే బ్లౌజ్ ఓవర్ డీప్ అనమాట. 11, 12 ఇంచులు ఓవర్ డీప్ అంటే ఇంకా ఫుల్ ఓపెన్గా ఉంటుంది. సరేనండి? ఈ టిప్స్ని పాటించి బ్లౌజ్ కటింగ్ చేశారంటే కనుక ఎవరికైనా సరే
డీప్ నెక్ పర్ఫెక్ట్గా అద్దినట్టుగా వస్తుంది. ఇక్కడ డోరీలు కట్టాల్సిన అవసరం లేదనమాట. మీకు షోల్డర్ గట్టిగా పట్టుకుని ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ కటింగ్ అయిపోద్ది, ఇక్కడ కటింగ్ అయిపోద్ది కదా, 2 అంచుల్ని పట్టుకుని ఇలాగా షోల్డర్ సెంటర్ భాగం ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ మాత్రమే పట్టుకుని ఇలా పట్టుకుని ఫోల్డింగ్ 1 ఇంచ్ మార్జిన్తో డాట్ వేసుకోవాలి. కనీసం 4 ఇంచీలన్నా సరే ఇలా 4 ఇంచీలన్నా డాట్ పొడవు అన్నది వేసుకోవాలి. తక్కువ వేసుకోకూడదు. సరేనండి. 4.5 వేసుకున్నా సరే పర్వాలేదు. ఈ డాట్ అన్నది ఈ షోల్డర్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోని గట్టిగా పట్టుకుని ఉండాలి. దీనివల్ల ఏంటంటే షోల్డర్ జారకుండా నడుం దగ్గర అదిం పట్టుకుంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సరేనా? అదొకటి. మెడ దగ్గర ఇక్కడి నుంచి ఇలాగా 3/4 ఇంచ్కి మామూలుగా అయితే 6 ఇంచ్ ఇక్కడ 6 ఇంచ్ ఇక్కడ 6 ఇంచ్ తీసి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ 3/4 ఇంచు, ఇక్కడేమో 6 ఇంచు, హ్యాండ్ జాయింట్ వైపు 1/2 ఇంచు, ఇక్కడ 3/4 అంటే 3/4 ఇంచ్ అనమాట. 3/4 అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ. ఇక్కడ కన్నా ఒక 1/4 ఇంచ్ పెంచామంతే. 1/4 ఇంచ్ని ఇలాగ డౌన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 1/4 ఇంచ్కి ఇలా కిందకి రావడం వల్ల ఈ మెడని ఇక్కడ భుజం దగ్గర నొక్కి పెట్టి ఉంచుతుంది. మనకి షోల్డర్ ఫాలింగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే బ్లౌజ్ వేసుకునేటప్పుడు చంక భాగం దగ్గర ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా ఉండేటట్టుగా బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడు ఆ మ్యాజిక్ చూడండి, బ్లౌజ్ అన్నది మీకు ఒంటికి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా? ఈ టిప్స్ పాటించి బ్లౌజ్ ఎవరైతే కటింగ్ చేస్తారో వాళ్ళకి ఇంకా తిరగలేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనా? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.